అందరికీ నమస్కారం. మన 21 రోజుల కోర్సులో మొదటి వారం పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. 7 రోజుల నుండి మీరు చూపిస్తున్న ఈ పట్టుదలే మిమ్మల్ని త్వరలోనే ఫ్లూయెంట్ మాట్లాడేలా చేస్తుంది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ day 7 of our 21-day spoken English masterclass. You have officially completed week 1. Today on day 7 we are going to learn how to talk about things that happened in the past, things you did yesterday, last week and this morning. ఈరోజు డే 7లో మనం నిన్న లేదా గతంలో జరిగిన పనులను గురించి ఇంగ్లీష్లో సులభంగా ఎలా చెప్పాలో నేర్చుకుందాం. టాకింగ్ అబౌట్ ది పాస్ట్ ఈజ్ యాక్చువల్లీ మచ్ ఈజియర్ ఇన్ ఇంగ్లీష్ దెన్ ఇన్ మెనీ అదర్ లాంగ్వేజెస్. యూ మస్ట్ నీడ్ టు కీప్ వన్ గోల్డెన్ రూల్ ఇన్ మైండ్. యూజ్ పాస్ట్ టెన్స్ వెర్బ్స్ V2 ఆర్ ది మ్యాజిక్ వర్డ్ డిడ్. గడిచిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు డూ లేదా ఈజ్ వాడకూడదు. వెర్బ్ యొక్క రెండో రూపాన్ని V2 వాడాలి. లెట్స్ సీ హౌ సింపుల్ యాక్షన్స్ వర్డ్స్ చేంజ్ వెన్ టాకింగ్ అబౌట్ ఎస్టర్డే. గో బికమ్ వెంట్ వెళ్ళాను. సీ బికమ్ సా చూశాను. కాల్ బికమ్స్ కాల్డ్ కాల్ చేశాను. బై బికమ్స్ బాట్ కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ సే ఎస్టర్డే ఐ గో టు మార్కెట్, సే ఎస్టర్డే ఐ వెంట్ టు ది మార్కెట్. ఒకవేళ చేయలేదు అనే నెగిటివ్గా చెప్పాలంటే డిడ్ నాట్ అనే వాడి దానికి అసలు వెర్బ్ V1 కలపాలి. ఐ డిడ్ంట్ గో నేను వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ కాల్ నేను కాల్ చేయలేదు. నౌ లెట్స్ పుట్ దిస్ ఇన్ టు 10 డైలీ యూస్ఫుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్. టైమ్ ఫర్ షాడోయింగ్ ప్రాక్టీస్. లిజన్ టు దీస్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. ఓపెన్ యువర్ మౌత్ అండ్ రిపీట్ దెమ్ అవుట్ లౌడ్ ఆఫ్టర్ మీ. నేను వాక్యం చెప్పిన తర్వాత మిగిచ్చే టైంలో గట్టిగా పైకి రిపీట్ చేయండి. నెంబర్ 1, I woke up late yesterday. నిన్న నేను ఆలస్యంగా నిద్ర లేచాను. లిజన్, I woke up late yesterday. రిపీట్ ఆఫ్టర్ మీ. వెరీ గుడ్. నెంబర్ 2, I called you yesterday evening. నేను నిన్న సాయంత్రం నీకు ఫోన్ చేశాను. లిజన్, I called you yesterday evening. యూ టర్న్. ఎక్సలెంట్. నెంబర్ 3, I went to the market. నేను మార్కెట్కి వెళ్ళాను. లిజన్, I went to the market. Say it out loud. Great. Number 4, she came to my home. ఆమె మా ఇంటికి వచ్చింది. Listen, she came to my home. Repeat after me. Perfect. Number 5, I watched a good movie last night. నిన్న రాత్ర నేను ఒక మంచి మూవీ చూశాను. Listen, I watched a good movie last night. Say it loud. Good job. నెంబర్ 6, I did not see you at college. నేను నిన్ను కాలేజీలో చూడలేదు. లిజన్, I didn't see you at college. యూ టర్న్. నైస్. నెంబర్ 7, Did you eat breakfast? నువ్వు టిఫిన్ చేసావా? లిజన్, Did you eat breakfast? రిపీట్ ఇట్. వెరీ గుడ్. నెంబర్ 8, He forgot to bring the keys. అతడు తాళాలు తేవడం మర్చిపోయాడు. Listen, he forgot to bring the keys. Now you say it. Awesome. Number 9, we enjoyed the party a lot. మేము పార్టీని చాలా ఎంజాయ్ చేసాం. Listen, we enjoyed the party a lot. Say it loud. Great. Number 10, I didn't know that. నాకు ఆ విషయం తెలియలేదు, తెలిసింది కాదు. Listen, I didn't know that. Last one, repeat with confidence. Fantastic. You did an amazing job completing week 1. You now know how to talk about your routine, introducing yourself, ask questions, give smart answers, use do and does, and talk about yesterday. ఒక వారంలో మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో అలాగే మరో 2 వారాలు ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్లో క్లియర్ చేంజ్ వస్తుంది. నౌ టైమ్ ఫర్ యువర్ డే 7 homework. Translate the Telugu sentence into English and write it in the comments below. Here is your daily task. Telugu question. నేను నిన్ను చూశాను. Translate this into English using the past tense and comments below. ఈ వాక్యానికి సరైన ఇంగ్లీష్ అనువాదాన్ని కింద కామెంట్స్ బాక్స్లో టైప్ చేయండి. That wraps up week 1. Tomorrow starts week 2 with day 8 where we will learn how to speak about your future plans. న్యాచురల్లీ యూజింగ్ విల్ అండ్ గోయింగ్ టు. రేపటి డే 8 క్లాస్లో భవిష్యత్ గురించి
అంటే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. హిట్ ది లైక్ బటన్, షేర్ దిస్ ప్లేలిస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ షూర్ యు ఆర్ సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు. కీప్ ప్రాక్టీసింగ్, స్టే స్పీకర్డ్ and see you tomorrow for day 8. Bye bye.